యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి పాత జీవితానికి గత జీవితానికి స్వస్తి చెప్పి మారిపోతానని చెప్పి దేవుడి దగ్గరికి ఒప్పందం చేసుకుని నిజం అని ఒక మాట ఇచ్చి ప్రభువుకి నేను మారిపోతున్నాను ప్రభువా, ఇక నుంచి నేను పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నాను, నీవు కోరుకున్నట్లుగా నేను నడవాలనుకుంటున్నాను అని ఎవరైతే నిర్ణయించుకుంటారో వాళ్ళు దానికి గుర్తుగా ఏం తీసుకోవాలి? బాప్తిసం తీసుకోవాలి. అలా తీసుకున్న వాళ్ళలో మీరు కూడా ఉండుంటారుగా చాలామంది. మరి తీసుకున్న రోజు నుండి మీకు ఏమి ఎంటర్ అయిందో తెలుసా? మీకు ఏమి ఎదురైందో తెలుసా? ఒక క్రైస్తవుడు తాను బాప్తిసం తీసుకున్న వెంటనే మీరు శోధనలోకి ఎంటర్ అవుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఒక క్రైస్తవుడు తాను పాత జీవితాన్ని విడిచిపెట్టానని ఒప్పుకుని, ప్రభువుని రక్షకుడిని ఒప్పుకుని, సొంత రక్షకుడిని ఒప్పుకుని బాప్తిసం సూచనగా తీసుకుంటాడో, ఆ తీసుకున్న వెంటనే ఆ క్రైస్తవుడు ఎందులోకి వెళ్ళిపోతున్నాడు చెప్పనా? శోధనలోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? శోధన జయించేవాడు ధన్యుడు అన్నాడు కాబట్టి. శోధన జయించేవాడు ధన్యుడు. క్రైస్తవ సోదరి సోదరులారా, మీరు కూడా శోధన జయించాలి.